అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కారుణ్య నియామకం వయోపరిమితిని సడలిస్తూ ప్రత్యేక ఉత్తర్వులైతే జారీ చేసిందండి ప్రభుత్వము. సో, ఈ జీవో ఏంటి? ఇందులో ఏముంది? ఎవరికి వర్తింపు? అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండి ఏళ్లుగా 7 ఏళ్లుగా అదృశ్యమైన లేదా పరారీలో ఉన్న వారి నిస్సహాయ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు మానవతా పూర్వ నిర్ణయం అయితే తీసుకుందనమాట. పాఠశాల విద్యాశాఖలో ఈ మేరకు జీఓఆర్‌టీ నంబర్ 179 ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రొవైడింగ్ అపార్ట్‌మెంట్ అండర్ కంపాషనేట్ గార్డెన్స్ టు శ్రీమతి వసంత, వైఫ్ ఆఫ్ శ్రీ ఎల్. నూకరాజు, ఆఫీస్ సబార్డినేట్ గవర్నమెంట్ హై స్కూల్, కథవరాల్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్, whose husband was absconded and disappeared, duly relaxing the upper age limit 45 years అని చెప్పేసి. సో, ఇక్కడ చూడొచ్చు. యొక్క వివరాలు ఏంటనేది తెలుసుకుందాము. ఈ ఉత్తర్వుల ద్వారా అదృశ్యమైన ఉద్యోగి యొక్క భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి నిబంధనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996ను ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సడలించింది. ఉత్తర్వుల నేపథ్యం మరియు కేసు వివరాలు. బాధితురాలి వివరాలు చూసుకున్నట్లయితే శ్రీమతి ఎల్. వసంత, భర్త శ్రీ ఎల్. నూకరాజు గారు. ఉద్యోగి వివరాలు. శ్రీ ఎల్. నూకరాజు గతంలో విశాఖపట్నం జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లా, కోటఊరట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేసేవారు. పరిస్థితి ఏమైందంటే ఆయన అదృశ్యమై పరారీలో ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబం జీవనాధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులకైతే గురైనదనమాట. ఈ స్థితిలో వీరైతే అభ్యర్థన చేసుకున్నారు. సో, దీంతో శ్రీమతి వసంత తన కుటుంబ పోషణ నిమిత్తం కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని పాఠశాల డైరెక్టర్, విద్యాశాఖ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలోని ముఖ్యాంశాలు. సో, ఈ మేరకు ఈ అభ్యర్థనకు స్పందించినటువంటి ప్రభుత్వము ఈ మేరకు ఉత్తర్వులైతే విడుదల చేసిందనమాట. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ కేసులో మానవతా దృక్పథంతో కొన్ని నిర్ణయాలైతే తీసుకుంది. మొదటిది, కారుణ్య నియామకానికి ఆమోదం. శ్రీమతి ఎల్. వసంతకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రెండోది, వయోపరిమితి సడలింపు. కారుణ్య నియామకాలకు సాధారణంగా వర్తించే గరిష్ట వయోపరిమితి నిబంధనను ఈ కేసులో సడలించారు. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 12 ప్రకారంగా నిర్దేశించిన 45 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం ఆమె విషయంలో ప్రత్యేకంగా సడలించింది. మూడవది, ప్రత్యేక కేసుగా పరిగణన. ఇది ఒక అసాధారణ కేసుగా పరిగణిస్తూ నిబంధనను సడలించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగవది, తదుపరి చర్యలకు ఆదేశము. ఈ ఉత్తర్వుల మేరకు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, గుంటూరు జిల్లా, మంగళగిరి తాలూకా విద్యాశాఖ డైరెక్టర్ గారైతే ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్ట్ చేసింది. ఈ నిర్ణయం ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబాలకు భరోసా. ఉద్యోగి మరణించిన సందర్భాలలోనే కాకుండా అదృశ్యమైన లేదా పరారైన సందర్భాలలో కూడా వారి కుటుంబాలను ఆదుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇది ఇక్కడ మనకు బట్టబయలైతే స్పష్టమైతే చేస్తోంది. మానవతా దృక్పథం. నిబంధనలు ప్రజల సంక్షేమం కోసమేనని, ప్రత్యేక క్లిష్ట పరిస్థితులలో వాటిని సడలించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ జీవో పునరుద్ఘాటిస్తోంది. ఇతరులకు ఆశాకిరణం. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగులకు, కుటుంబాలకు ఈ నిర్ణయం ఒక ఆశాకిరణంగా నిలుస్తుంది. మరియు భవిష్యత్తులో ఇలాంటి కేసుల
పరిష్కారానికి ఒక మార్గదర్శకంగా అయితే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.